బడ్జెట్ ఫిబ్రవరి 1 కేంద్రం తన బడ్జెట్ని నిన్న ప్రపోజ్ చేసింది, ప్రవేశపెట్టింది. గవర్నమెంట్ ఏం టార్గెట్ చేస్తుందంటే 4.3% ఆఫ్ ది జీడిపి తీసుకొని వద్దామని అంటుంది. వెనకటికి ఎంత ఉండే గిరీష్ అని చెప్పి మాట్లాడితే 4.4% ఉండే. సో 4.4% నుంచి 4.3% కన్నా అంటే ఇక అట్లీస్ట్ అది ఒక 0.1% అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే 0.1% కదా, పెద్ద ఫరక్ ఏం పడేది ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే మన డెప్ట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంది కదా, దాన్ని 56.1 నుంచి 55.6%కి తీసుకొస్తాము అని అంటే ఇక్కడ కూడా పెద్ద మార్జినల్ ఏం లేదు. ఇది ఒక స్ట్రాంగ్ సిగ్నలే, మ్యాక్రో సిగ్నల్ అని అంటాం కదా, స్ట్రాంగ్ సిగ్నలే. ఇంటర్నేషనల్ పర్సెప్షన్ని ఖచ్చితంగా ఒక బూస్ట్ చేస్తుంది. బట్ రియాలిటీలో ఏ రకంగా ఉంటుంది అని అనేది ఇంప్లిమెంటేషన్ చూడాలి. ఎస్టీటీ ఇంక్రీజ్ అయింది అని చెప్పి చెప్తున్నారు. ఫ్యూచర్ ఆప్షన్స్ ఏదైతే మనం ట్రేడింగ్ చేస్తాం కదా, అక్కడ ఏమైందనంటే మీ మార్కెట్ ఫాల్ అయింది, కటం పడంగానే సెన్సెక్స్ మొత్తం పడ్డది, ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడారు. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే స్టాక్ మార్కెట్ చేస్తారు కదా, వాళ్ళకు ఖచ్చితంగా డే ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఖతర్నాక్ ఇంపాక్ట్ అయింది, అలా డౌటే లేదు. లాంగర్ పర్స్పెక్టివ్లో ఎవడైతే ఇన్వెస్ట్ చేసిండో చూడు, వాడికేం పెద్ద ఫరక్ పడలేదు. గిరీష్ మళ్ళీ ట్యాక్స్ పెంచిరు కదా, అది పెంచిరు కదా అని అంటే నేనేమంటానంటే మార్కెట్ కరెక్షన్ అవసరం ఉండే. ఇప్పుడు నువ్వు అడ్డగోలుగా సత్తా బజార్లో పైసలు పెట్టి అడ్డగోలుగా నువ్వు సంపాదించినవు అని అన్నప్పుడు ఆబ్వియస్గా దానికి ఒక నియంత్రణ అనేది ఉండాలి. రేపటి దినం ఒక బబుల్ అయ్యి అది బస్ట్ అయింది అనుకో, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఏ రకంగా అవుతుందో ఒకసారి మీరు చూసుకోవాలి.